నాకు పెళ్ళొద్దు అనుకుంటున్నా. ఒక రోజు బ్రదర్ భగత్ సింగ్ గారు నన్ను పిలిచాడు. పిలిచి ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ అన్నాడు. యువర్ మినిస్ట్రీ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ అన్నాడు. ఆఫ్టర్వర్డ్స్ ఐ హ్యాడ్ టు ఫేస్ బిట్టర్ టెంప్టేషన్స్. అప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. సి ప్రభుదాస్ గారు ఒకరిని పెట్టుకున్నాడు, ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ ఇంకొక ఆమెను పెట్టుకున్నాడు, మార్టిన్ గారు ఒకరిని పెట్టుకున్నాడు. నేను ఒకరు వన్ ఫైన్ డే ఐ వెంట్ టు సీ మై మదర్ హూ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఆరోగ్యవరం హాస్పిటల్ అన్న నేను ఎక్కడైతే ఆడ వీడి నా మిస్సెస్ వాళ్ళ చెల్లిద్దరు డాక్టర్స్. నాకు ఏ రిజర్వేషన్స్ లేవు. ఎవరిని చేసుకుంటా, దేవుని చిత్తంలో ఎవరుంటే వాడిని చేసుకుంటా. దేవుని చిత్తం చేయాలి, అది దేవుడు నాకు నేర్పించాడు అన్న. అట్లయితే దేవుని చిత్తం ఎవరిని చేసుకుంటా అన్న. అనగానే ఆమె ఏం చేసింది, శైలజ ఉంది డాక్టర్, ఇప్పుడు నా భార్య. నేను అన్నాను, నా అక్క ఎక్కడ, నా అగలోకం ఎక్కడ? నేనేమో అగ్రికల్చరిస్ట్, ఆమెమో డాక్టరు. ఈ డాక్టర్కు యాక్టర్కు ఏడవుతుంది. ఆమె ఆఫీసర్, ఆమె నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఆమె చుట్టూ తిరగాలి, ఆమె సేవ చేస్తుంది. ఒకటి దేవుడు పిలిస్తే ఆమెనే పిలిస్తే చేసుకుంటా, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ ప్రభువా నేను పెళ్లి చేసుకోవాలన్నా వద్దా మాట్లాడు. అప్పుడు 18 అధ్యాయంలో ప్రావర్బ్స్లో భార్య దొరికిన వానికి మేలు దొరికాను అయిపోయి ఆన్సర్ వచ్చిందిగా. రైట్. తర్వాత రెండవది, ప్రభువా ఈమె నీ చిత్తమా చెప్పు నాకు అని అంటే మరుసటి రోజు అడిగితే గృహమును విత్తనమును సుబుద్ధి గల భార్యయు యెహోవా దానము. మూడో ప్రశ్న, వాళ్ళ ఆయన ప్రభు నమ్మలే, ఆయన ఆర్డెంట్ మెంబర్ ఆఫ్ వెంకటేశ్వర, వన్ ఆఫ్ ది ట్రస్టీ మెంబర్ అక్కడ తిరుపతిలో. మరి అటువంటిప్పుడు ఆయన ఎట్లా నమ్ముకుంటాడంటే, రాజుల హృదయం నీటి కాలువలుగా మారుస్తా. ఇటు దేవుడు మాట్లాడు, దేవుని సేవకుని చేసుకోవాలని ఉన్నది, నాకు కూడా పిలిపించినాడు దేవుడు. నువ్వు డాక్టర్ అయితే వాళ్ళ ఎవరైతే నాకేంటి, చదువు రాకపోయినా పెళ్లి చేసుకుంటా నేను అని నా భార్య. పెళ్లి హెబ్రోన్లోనే చేశారు, బాక్సింగ్ గారే చేశారు.